శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి. ఈ నామము ఈకార రూప. చాలా చిన్నగా ఉంటుంది వర్ణము, కానీ ఈ విశ్వం మొత్తం ఇందులోనే ఉంటుంది, ఈ నామంలోనే. విశ్వము అంటే అనేక వీడియోల్లో ఈ యొక్క ఈకారం గురించి నేను చెప్పటం జరిగింది. అయినా ఇక్కడ ఉంది కాబట్టి పద్మాసనములో కూర్చున్న సాధకుడు మీరు ఈకారం తెలుసుకోవాలి స్వానుభవంగా. అంటే ఒక లక్ష్మీదేవిని కూర్చోబెట్టిన ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటో ఒక సాధకుడు, మీరెవరైనా మీ ఫోటో తీసుకోండి పద్మాసనంలో కూర్చున్నది, మీ పక్కన ఈ అని దీర్ఘం తీసి రాయండి. మూడు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ పక్కన సున్నా పెడితే బిందువు అవుతుంది, అప్పుడు ఈమంటారు. ఇక్కడ ఏమన్నారు, నామంలో ఈకార రూప అన్నారు, ఈంకార రూప అనలేదు, ఈకార రూప. ఈ అంటే ఏంటి? సగుణాకార పరబ్రహ్మం. సున్నా పెడితే ఏమవుతుంది? బిందువు కలుస్తుంది, కలిసినప్పుడు ఈమవుతుంది. అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, సగుణాకార పరబ్రహ్మ ఇద్దరూ ఒకటే. అర్థమైందండి? ఎప్పుడు కూడా ఒక అచ్చు హల్లు, ఈ రెండిటికి ఒకదానికి కలవకపోతే శబ్దానికి అర్థం ఉండదు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మము శవముతో సమానము. ఆయనలో సగుణాకార పరబ్రహ్మం కలిసినప్పుడు కరెంటు తీగలలో కరెంట్ వస్తే ఎలా పనిచేస్తుందో అప్పుడు ఆ పరబ్రహ్మం పనిచేస్తాడు. దానిని శివశక్తి యుక్తో యది భవతి అని శ్రీ శంకరాచార్యుల వారు అనబడే నడిచే శివుడు తెలియచేశాడు మనందరికీ. సరే అండి, మీరు బాగానే ఉంది, శృతి ప్రామాణికంగా ఎంత చెబుతున్నారు, మీరు చెప్తున్నారు. శృతులు ఏం చెబుతున్నాయి అంటే దీని గురించి ఒక మన చాందోగోపనిషత్తులో ఈ రూప దేవత గురించి ఒక మహా విశేషమైన ఒక మంత్ర సాధనే ఉంది. దానిని శాండిల్య అనబడే మంత్ర విద్య ఉంటుంది చాందోగోపనిషత్తు. ఈ నామరూప దేవతకు సంబంధించిందే అది. ఎట్లా తెలిసిందండి అంటే చాందోగోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి. శాండిల్య అనబడే ఒక మహా ఋషి ఈ దేవతను దర్శిస్తాడనమాట. ఆ ఋషి దర్శించినప్పుడు ఆ దేవతని వరం కోరుకుంటాడు. ఈయన కోరుకుంటాడో ఆమె ఇచ్చిందా అన్నది ఆ ఉపనిషత్తులో వివరణ ఇవ్వలేదు. ఆ శాండిల్య అనబడే ఋషికి ఈ దేవత ఏం చెప్తుంది, ఈ నువ్వు తెలుసుకున్న ఈకార రూపం అనబడే అటువంటి దానివలన వచ్చే సర్వమైన బెనిఫిట్స్, ఆత్మజ్ఞానం, నీ పేరు మీద ఈ విద్య ఉంటుంది, శాండిల్య విద్య అని ఒక వరం ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ శాండిల్య అనబడే ఋషి దర్శించాడు ఈ దేవతని, అందుకని శాండిల్య విద్యగా దీన్ని బ్రహ్మ విద్యగా ఉంటుంది. దీని క్లుప్త వివరణ ఏం చెప్పాలంటే, ఏం చెప్పగలుగుతానంటే, నేను హృదయ పద్మములో ఉండే ఈంకారణియే ఆత్మ. ఆ ఆత్మయే సమస్త కర్మలను నిర్వర్తిస్తుంది, అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది, అత్యంత సూక్ష్మముగా ఉంటుంది. ఏంటంటే సూక్ష్మం అంటే మాకు ఏదైనా చెప్పండి కాస్త క్లియర్గా. అంటే వడ్ల గింజ పైన ములుకులాగా, వడ్ల గింజ ఎంత ఉందో చూడండి, దానిపైన ములికి ఎంత ఉంటుంది, ఆ రూపంలో ఉంటుంది. ఈంకారం అనబడే శాండిల్య మహర్షి దర్శించిన రూపము ఆవగింజలో 1000వ వంతుగా ఉంటుంది. తర్వాత అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ భూమండలం కన్నా పెద్దదిగా ఉంటుంది, సర్వలోకాల కన్నా పెద్దదిగా ఉంటుంది. నీ హృదయంలో ఇది ఉంటుంది. శృతులు చెప్తున్నాయి ఆ మాట. ఈంకారానికి ఏ విధమైన కోరికలు ఉండవు, సర్వ ప్రాణుల కోరికలను నెరవేరుస్తుంది. వాళ్ళ కర్మలకి తప్పదు కదా, ఇవ్వాలి కదా. మంత్రసాయం చేశాడు, పురస్చరణ చేశాడు, ఫలితం ఇవ్వకపోతే ఏమంటాడు, వీడు నేను చేశా కదా, నాకు ఇవ్వలేదు కదా, నేను పని చేసిన డబ్బులు ఇవ్వాలి కదా అని అంటాడు కదా. అందులో వాడితే ఎందుకు అనిపించుకోవడం అని ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వాడు ఏం కర్మ చేస్తే ఆ కర్మ
అది ఎలాంటి చెడ్డదైనా మంచిదైనా వెంటనే ఇస్తుందన్నమాట. ఈ విధంగా నీ శాస్త్రాసారంలో కొంతమంది శాస్త్రాసారంలో వచ్చి గురుమండలం ఉంటుంది, అక్కడ ఈ పదార్థముని ఆత్మ అంటారని కొన్ని శృతులు తెలియజేస్తూ ఉంటాయి. నీ శరీరంలో ప్రాణం పోయేటప్పుడు నీ మంత్రసాధన ద్వారా నీకు ఇది తెలుస్తుంది, అప్పటిదా తెలియదు. మంత్రసాధన చేస్తే ఆఖరి నిమిషంలో వాడికి తెలుస్తుంది. నేను ప్రాణం పోయే టైం దగ్గర పడగానే వాడికి తెలుస్తుంటుంది. ఇది మహామహులకి పరమాంస యోగానంద, లేకపోతే ఈయన చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, ఆయన పెరియార్ అంటారు కంచిలో. ఆయన శంకరాచార్య వారి తర్వాత అంత పవర్ఫుల్ కలిగిన ఆయన, మామూలు ఆయన ఏం కాదనమాట. ఆయన అలాంటి వీళ్ళందరికీ బిఫోర్గానే తెలుస్తుంటుంది. ఏం తెలుస్తుంది? ఈ శరీరంలోంచి వెళ్ళిపోతుంది, లోపలికి నుంచి బయటికి వెళ్తుంది. నేను నాలో ఉన్న పరమాత్మ జ్ఞానం, పరమాత్మ అనబడి ఆత్మస్వరూపం ఈ శరీరం తీసి బయట పారేస్తారు. వాళ్ళ ఆచారంలో పెట్టి తగలబెడతాం, పూడస పెడతాం, గుంటలో పెడతాం చేస్తారు. నేను ఇంకా నా పని పరమాత్మలో కలుస్తాను. ఇవన్నీ వాడికి తెలుస్తుంటాయి ఉపాసనా పరులకి, మహానుభావులకి. వాడప్పుడు ఎందుకు తెలిసినప్పుడు వాడు ఏం చేస్తాడో, ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఏ ఆలోచన చేస్తే అట్టగే పుడతా ఉంటున్నాయి కదా శృతులు. వీడప్పుడు మంత్రసాలలో ఉంటాడు కదా, ఆ మంత్ర దేవతకి సంబంధించిన అంశగా ఉంటాడు కదా. ఉత్తమ జన్మైనా ఉంటుంది. వాడు కనుక మంచి గురువు ద్వారా ఏదైనా ఆత్మకి మంత్రం చేశాడంటే పరమాత్మలోనే కలుస్తాడు. కృష్ణుడు ఏం చెబుతాడు? మీరు ఏ దేవతను ఉపాసిస్తారో ఆ దేవత ఏమి మీకు ఇవ్వగలుగుతుందో, ఏమి చేయగలుగుతుందో అంతవరకు నేను ఆ రూపంలో చేస్తాను. మీరు ఆ దేవతలు ఎవరిని పూజించకుండా కేవలం నన్ను మాత్రమే పట్టుకుంటే మీకు నేను ఆత్మజ్ఞానము, మోక్షము, విముక్తి, విశ్వబానిసత్వం నుంచి విముక్తి ఇవి ఇస్తానని చెప్తాడు కదా, వివరంగా చెప్తాడు. పరమాత్మ కృష్ణుడి ద్వారా చెప్పించాడు. మనమైనా కూడా ఏంటంటే గుళ్ళు గోపురాన్ని తిరుగుతున్నాము. ఎంతవరకు ఇవ్వగలిగితే అంత ఇస్తారు. వీళ్ళు కూడా కర్మానుభవించడానికి పుట్టిన వాళ్ళే కదా. వీళ్ళేం ఆకాశం నుంచి పుట్టరు, వీళ్ళు కర్మానుభవించడానికి పుట్టిన. ఆకాశం నుంచి ఎవరు పుట్టరో ఏ ప్రాణి. పుస్తకాలలో తర్వాత ఉదర పోషణార్థం వాచ్య ప్రలాపములలో మాత్రమే స్వయంభూ సృష్టిలు ఉంటాయి. శృతుల ప్రకారంగా స్వయంభూలు ఉండవు. అర్థమైందండి? లోతుగా చెబితే చాలామంది వ్యాపారాలు దెబ్బతింటాయి. సరే, ఈ సహస్రాల నుండే ఆత్మాని శృతులు చెబుతున్నాయి కదా. నీ శరీరంలో ప్రాణం పోయేటప్పుడు దీన్ని తెలుసుకుంటాడు ఎవరో? శాండిల్య విద్య. శాండిల్య విద్య అంటే ఏంటి? ఈ మన మహాగాయత్రిలో ఉండే ఓంకారములతో, పంచ ప్రణవములతో మహాషోడశాక్షరి మంత్రాన్ని ఈ శాండిల్య విద్యగా ఉత్తమ గురువులు ఉత్తమ శిష్యులకి కానీ తన ప్రథమ పుత్రుడికి కానీ చెబుతారు. వాళ్ళతో పాటు తీసుకెళ్ళరు దాన్ని. ఏ గురువు దాన్ని తీసుకెళ్ళకుండా దానిని ప్రథమ పుత్రుడు వాడు కనుక వాడు యదవ అనుకోండి, ప్రథమ శిష్యుడు ఎవరో ఒకళ్ళకి చెబుతారన్నమాట. సరే, ఈ మంత్ర సాధనాన్ని, ఈ శాండిల్య విద్య గురించి బాగా ఎవరు తెలుసుకున్నారు? మీరు ఇప్పటిదాకా పూజిస్తున్నారే ఒక మహానుభావుడు, మీకు తెలియదు కదా. మీకు చెబుతాను, కావాలని చూసుకోండి పోయి. అంగీరస గోత్రములో, అంగీరస అనబడే గోత్రములో పుట్టాడు అఘోర మహర్షి. ఈ అఘోర మహర్షి ఈ యొక్క శాండిల్య విద్యని బాగా దర్శించి చూసి, అసలు ఇందులో ఆయన పరమాత్మని ఇంకా సమానం అన్నమాట. అతను దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడికి ఈ శాండిల్య అనబడే ఆత్మవిద్యని బోధించాడు. చాందోగోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి పోయి ఇవన్నీ కూడా. ఈ మంత్ర సాధనని పురస్చరణ చేస్తే ఆత్మయజ్ఞముగా అంతర్ముఖముగానే చెయ్యాలి. ఈ మంత్ర సాధన చేసినప్పుడు మేము పురస్చరణ చేసామండి, వాయుదేవుడికి తర్పణం ఇస్తాము, అగ్నికి హోమం చేస్తాము అని ఫిజికల్గా చేయటానికి కుదరదు. ఇంటర్నల్గా నీ యొక్క గుండెల్లోనే యజ్ఞ పీఠము స్థాపించి నీ గుండెల్లోనే దీనిని హోమం చెయ్యాలి. నీ గుండెలలోనే తర్పణాలు వదలాలి. నీ గుండెలలోనే
ఈ యొక్క బ్రాహ్మణ భోజనాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా చేసే విద్యని శాండిల్య. కృష్ణుడు చేశాడు ఇవన్నీ. అందుకే కృష్ణుడిని పరమాత్మ అంటారు. కృష్ణుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్నీ తెలుసుకుంటాడు. తర్వాత ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలిసి దానికి తగ్గ ఏర్పాట్లు బిఫోర్ కానీ చేసుకుంటారు. ఎవరు? ఈ జ్ఞానం, శాండిల్య విద్య జ్ఞానం ఉన్నవాళ్ళు. బ్రహ్మలోకంలో మరణాంతరం ఈ మంత్రజ్ఞానం తెలిస్తే, ఈ ప్రాణము పోవడం అన్నీ తెలిస్తే మరణానంతరము శరీరం ఇక్కడ వదిలేస్తారు. మరణాంతరం మరణం ఆత్మ ఎట్లుంటుంది ఇందా చెప్పాం కదా, వడ్ల గింజలు వెయ్యవంతు, ఆవ గింజలు వెయ్యవంతు, ఈ టైపులో ఆ ఆత్మ వచ్చేసి మహావిశ్వవిఖ్యాత పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మలోకము లేకపోతే సత్యలోకములోకి వెళ్ళి పరమాత్మలో కలిసిపోతారు. సినిమాలో చూపించలేదు ఒక జ్యోతి వచ్చి దాంట్లో కలుస్తుందని. ఆ విధంగా ఈ యొక్క విశ్వం మొత్తానికి సంబంధించిన బ్రహ్మాండ మండల స్వరూపుల్లో కలిసిపోతారు. జన్మించటం, మరణించటం, భయపడటం, ఏడవటం ఇలాంటివి తెలియని స్థితి అన్నమాట శాండిల్య విద్య వలన. దాన్ని శ్రీ విద్యా గురువుల్ని మీరు కలవండి. మామూలుగా ఈ దీక్షలు అయిపోయిన తర్వాత ఫస్ట్లోనే అవి ఇయ్యరు. బాగా వాడికి కాస్త వాడి స్థితిగతులు తెలుస్తుంటాయి, తెలిసి వాళ్ళు ఇస్తారన్నమాట. దీన్ని మీరేదో గురువుల్ని వీళ్ళతో శ్రీ విద్యా గురువుల దగ్గరే ఉంటాయండి. ఈ రహస్యంగా మీరు తెలుసుకొని ఆచరించండి. మీకు ఏదైనా ఈ విద్య శ్రీకృష్ణుడు చేసిన ఈ శాండిల్య విద్యను మేము కూడా చేయాలండి, మేము శ్రీకృష్ణుడిలాగా ఉండాలి అది ఇది అనుకున్నట్టయితే శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు, 16,000 మంది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ శతస్క్రాఫ్ట్ పురాణాలలో చెబుతారు. స్వచ్ఛంగా శృతుల్లో ఇవేం ఉండవు. శృతుల్లో శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతముగా బ్రహ్మచర్యం పాటించి శాండిల్య విద్య అఘోర మహర్షి దగ్గర నేర్చుకున్నాడు అని ఉంటుంది. శృతులలో చెప్పింది సత్యము, నిత్యము, శాశ్వతము. కాబట్టి దాన్ని మనం కాదంటానికి ఇల్లేదు. సరే, ఎవరైనా ఇది మీరు కృష్ణుడు నేర్చుకొని మీరు నేర్చుకోకూడదేం కాదు, మీరు చేయాలంటే మరి ఆయన ఇందాక లలితా సహస్రనామంలో చెప్పినట్టు మృగనాభి విశేషంగా ఆయన నాభిక మొత్తం అంతా చేసి బ్రహ్మచర్యం పాటించాలని ఇప్పుడు ఎవరు ఉన్నారండి? ఆలోచించుకోండి. మీరు ఆలోచించి ఆయన పెళ్లి చేసుకొని పెళ్ళాం పిల్లలు ఉన్నటువంటి ప్రవచనకారులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఉద్యోగాల కోసం, లేకపోతే వీళ్ళు 30 సంవత్సరాలు చదివి 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి ఈ వయసులో ఇంకా కాటికి కాళ్ళు దాచిన వయసులో ప్రజలని అంధ పరంపరకు పంపించడం ఇవన్నీ ఉండవన్నమాట. శృతులు ఒప్పుకోవు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు శాండిల్య విద్య నేర్చుకోవచ్చు. దానికి చాందోగోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి. మీరు వెళ్ళి ప్రస్థానత్రయము అనబడే శంకరాచార్య వారు రాసిన బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ చాందోగోపనిషత్తు శాండిల్య విద్య గురించి ఆ మహానుభావుడు బాగానే తెలియచేశారు. మీరు శ్రీ విద్యా గురువులను పట్టుకోండి, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. స్వస్తి.